రాష్ట్రంలో 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద ప్రభావం మాత్రం కొనసాగుతోంది. వాగుల ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నా రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. ఎగువన కురిసిన వర్షాలతో కర్నూలు, కడప జిల్లాల మీదుగా ప్రవహించే కుందూ నదిలోకి ఇంకా వరద కొనసాగుతుంది. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల మండలంలో వలంపాడు, లింగాల మధ్య కుందూ నది ఉగ్రరూపానికి రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నందికొట్కూరులో వర్షానికి కాలనీల్లో నీరు చేరింది. కంది, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో వాగుల ఉధృతి కొనసాగుతుంది. రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రంగనాయకస్వామి గుడికి రాకపోకలు నిలిపివేశారు. రంగనాయకస్వామి గుండం వద్ద భారీగా వరద నీరు వస్తోంది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద వర్షాలకు దెబ్బతిన్న వంతెనకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. బాపట్లలో నల్లమడవాగు ఉధృతికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో మున్నేరు వాగు పొంగుతోంది. వత్సవాయి మండలం లింగాల రోడ్డుపైకి నీరు చేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వైరా రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా మన్యం, మెట్ట మండలాల్లో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వెదుళ్లవాగు ఉధృతికి భీమడోలుకు వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. 60 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఎర్రకాలువ ఉధృతికి రహదారి కోసుకుపోయింది. లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెంలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. మిరప, అరటి, నిమ్మ, వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో నదులు, వాగులు, గెడ్డలు పొంగుతున్నాయి. మేఘాద్రిగెడ్డ జలాశయం వరద నీటితో కళకళ్లాడుతోంది. శారదా నదికి వరద పోటెత్తడంతో రైవాడ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అధికారులు 3 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కాలిబాట వంతెన దెబ్బతిని 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణపులోవా, తాండవ జలాశయాలకు వరద పోటెత్తింది. విజయనగరం జిల్లాలోనూ ప్రధాన జలాశయాల నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో పొలాల్లోకి నీరు చేరి నాట్లు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడ్డాయి. నాగావళి, వంశధార నుంచి నీటిని వదులుతున్నారు. వర్షాలకు గోదావరిలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ర్యాలీ, మద్దూరు, విద్యేశ్వరం ఆర్ముల ద్వారా 175 గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.